హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఇప్పుడు ఈరోజు వీడియోలో మీ అందరికీ చెప్పబోయేది ఆపరేషన్ హ్యాక్ ఐ. ఏంటి ఈ ఆపరేషన్? బాగా ట్రెండింగ్లో ఉందండి. దీనివల్ల మరి మండే మార్కెట్ పడిపోతుందా లేదా? ఏంటి అసలు, ఏంటి ఆపరేషన్, ఏంటి ఇంత ఘనంగా ట్రెండింగ్లో ఉన్న ఈ ఆపరేషన్ హ్యాక్ ఐ? అసలు ఏం జరుగుతుంది, ఎందుకో ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. సో దీన్ని బట్టి మండే మార్కెట్ ఎందుకంటే ఈ ఆపరేషన్ హ్యాకైలో డైరెక్ట్గా యుఎస్, అమెరికా ఎంత పవర్ఫుల్ కంట్రీలో మనందరికీ తెలుసు. అదే డైరెక్ట్గా వార్ స్టార్ట్ చేసింది అనమాట. ఒక్కసారి అమెరికా వార్ స్టార్ట్ చేసిందంటే దాని పరిణామాలు ఊహించని రేంజ్లో ఉంటుంది. అందుకే ఈ ఆపరేషన్ హ్యాక్, సారీ, దీని ఆపరేషన్ అనకూడదు, ఆపరేషన్ ఆపరేషన్ హ్యాక్ ఐ స్ట్రైక్ అని చెప్తున్నారు. మనం సర్జికల్ స్ట్రైక్ ఎలా అయితే చేసామో వీళ్ళు ఇలా చేశారు రీసెంట్గా అనమాట, డిసెంబర్లో. సో ఏంటి అసలు, దీనికి రీజన్ ఏంటి, మరి దీని ప్రకారం మార్కెట్ పడుతుందా లేదా? బిగ్ హింట్ ఇచ్చింది మార్కెట్. సో చూద్దాం మండే మార్కెట్ ఎలా ఉండబోతుందో. అసలు ఏంటి ఆపరేషన్ హ్యాక్ ఐ అంటే ఏంటి అంటే, సో ఫస్ట్ 2025 డిసెంబర్ 2025 డిసెంబర్లో సిరియాలోని పామైరా ప్రొవిన్సెస్ వద్ద ఈ అమెరికా సోల్జర్స్ వెళ్తున్న కాన్వాయ్ ఏదైతే ఉందో దాని మీద ఈ సిరియాలోని తీవ్రవాదులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వీళ్ళు సోల్జర్స్ మీద అటాక్ చేశారనమాట. సో దాదాపు సిరియాలో ఒక 1000 మంది దాకా యుఎస్ సోల్జర్స్ ఉన్నారు. సో వీళ్ళ మీద ఆ అటాక్లో ఒక ఇద్దరు యుఎస్ సోల్జర్స్, అలాగే ఒక అమెరికన్ సివిలియన్ అంటారండి, ఇంటర్ప్రెటర్ అంటే సివిలియన్ అంటారు, వీళ్ళు చనిపోయారు. అంటే ఓవరాల్గా ముగ్గురు చనిపోయారు, కొంతమంది గాయపడ్డారు. సో జనరల్గా ఏంటయ్యా అంటే, సరే ఎక్కడో సిరియా కంట్రీలో వాళ్ళ కంట్రీలో జరిగింది అని చెప్పేసి ఇప్పుడు మన ఇష్యూనే ఉంది ట్రెండింగ్. బంగ్లాదేశ్లో ఒక మన హిందువుని కాల్చి చంపేశారని చెప్పి, అంటే ద ఫ్యాక్ట్స్ వి షుడ్ నో. సో అది న్యూస్ బాగా వైరల్ ట్రెండింగ్ అవుతుంది. సో ఆ, ఇలాగా ఇక్కడ సిరియాలో కూడా ఒక ఇష్యూ జరిగింది కదా. దీనిపైన ఈ దాడిని ఈ ఐఎస్ఎస్కు అనుకూలంగా ఉన్న ఇన్సైడర్ గ్రీన్ ఆన్ బ్లూ టైప్ అనమాట, వాళ్ళు చేసిన దాన్ని గ్రీన్ ఆన్ బ్లూ టైప్ దాడి చేసినట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ అనుకుంది. సో దీనిపై డిసెంబర్ 18th 19th మనం ఎలా అయితే పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేశామో అలాగే యుఎస్ వాళ్ళు అసలు వదలలేదండి. యుఎస్ వాళ్ళు సిరియాలోని మిడిల్ ప్రాంతాలలో ఉన్న డీర్ అజోరర్, రక్కా, సో ఈ సరౌండింగ్స్ ఏదైతే ఉందో వీటిలో, ఇంకా పామైరా దగ్గర జబుల్ అల్ అమూర్ అంటారండి, జబుల్ అల్ అమూర్ ప్రాంతాల వద్ద ఈ ఐఎస్ఐ, అంటే మన ఇండియాలో సర్జికల్ స్ట్రైక్ అప్పుడు తీవ్రవాదులు ఉన్న షెల్టర్స్ మీద ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్ చేశారో వీళ్ళు కూడా ఆ తీవ్రవాదుల దగ్గర ఉన్న ఐఎస్ఐ ఆయుధాలని, వాళ్ళ గూడెమ్స్ని, కమాండ్ సెంటర్ని, బేస్లని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి యుఎస్ ఫైటర్ జెట్స్, మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ఈ యుఎస్ ఫైటర్ జెట్స్, అటాక్ హెలికాప్టర్స్, ఆర్టిలరీలు, హిమార్స్ వంటి లాంగ్ రేంజ్ రాకెట్ సిస్టమ్స్ వాడి దాదాపు ఒక 75గా టార్గెట్స్ మొత్తాన్ని 100 పైగా ప్రిసిషన్ బాంబులు, మాన్యువల్స్ని వదిలారు. 100 బాంబులు వదిలితే దాదాపు ఒక 70 బాంబ్స్ టార్గెట్ని స్ట్రైక్ చేసేసి అసలు ఇది చేసేసింది అనమాట. దీంతోపాటు ఈ జోర్డాన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఈ ఆపరేషన్, జోర్డాన్ ఎయిర్ ఫోర్స్ కూడా, వీళ్ళతో పాటు జోర్డాన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఆపరేషన్లో పాల్గొంది. అలాగే సౌత్ సిరియాలో కొన్ని చోట్ల ఐఎస్ఐ వాటి మీద బాంబింగ్ కూడా చేసింది. ఈ అమెరికన్ ఈ స్టెనాల్ కమాండ్ మరియు జోర్డాన్ డిఫెన్సు, ఇవి రెండు కూడా కలిపే చేశాం, మేమిద్దరం కలిపే, అమెరికా జోర్డాన్ ఇద్దరం కలిపే చేశామని చెప్పి స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసేసాయి. దాంతోపాటు ఈ డిఫెన్స్ సెక్రటరీ మరియు సెంటమ్ ప్రకటనలు, అంటే వీళ్ళు చేసిన అనౌన్స్మెంట్ వల్ల సిరియాలో మిగిలిపోయిన ఐఎస్ఐఎస్ మౌలిక ఫెసిలిటీస్, అంటే లీస్ట్ ఫెసిలిటీసు, సో స్టోరేజ్, వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డల్ చేసేసి డిస్ట్రాయ్ చేస్తాము. భవిష్యత్తులో ఫ్యూచర్లో ఎవరు కూడా అమెరికా సోల్జర్స్ పైన అటాక్ చేయాలంటే భయపడే రేంజ్లో
యుద్ధం చేస్తామని చెప్పేశారు. సుమారు ఇంకా విషయం ఏంటంటే సిరియాలోని ఇంకొక 1000 మంది అమెరికన్స్ చాలా ధైర్యంగా ఈ స్ట్రైక్ జరిగిన తర్వాత ధైర్యంగా ఉన్నారండి అక్కడ. సో వీరి మిషన్ ప్రధానంగా ఓన్లీ ఐఎస్ఐఎస్ ఈ టెర్రరిస్టుల్ని వీళ్ళని కంట్రోల్ చేయడమే కానీ ఆ సిరియా కంట్రీతో కాదు, రైట్. అందుకోసమే సిరియా కంట్రీస్ కూడా వాళ్ళు ఎవ్వరు కూడా నోరు మెదపలేదు, మేము ఇలా చేసాం అలా చేసామని. ఎందుకంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ పోర్ట్స్లో వీళ్ళు ఆన్సర్ చేయాలి కాబట్టి. సో ఈ ఈ ఫోర్సెస్ ఈ స్ట్రైక్స్ వల్ల ఈ ఐఎస్ఐస్కి చెందిన కొంతమంది లీడర్స్, సో వెపన్ ఫ్యాక్టరీస్, సో గూడెమ్స్, సో దాదాపు చాలా డిస్ట్రక్షన్స్ అయిపోయాయి. అయినా ఇంకా గ్రౌండ్లో సిరియా లోపల ఎవరైతే కొంతమంది ఇన్సైడ్లో ఉండి చేస్తుంటారో వీళ్ళని కూడా వదలం. ఇంకా డీటెయిల్గా మ్యాపులు పెట్టుకొని ఏ ఏ రీజియన్స్లో గినక ఎక్కడెక్కడ వీళ్ళు దాక్కొని ఉన్నారో వెతుక్కొచ్చి మరి స్ట్రైక్ చేస్తామని చెప్పడం నిజంగా రియల్లీ ఇప్పుడు దాకా నేనైతే ట్రంప్ గారి వర్షన్స్ వేరే చాలామంది అవి చేస్తారు, సడన్గా న్యూసెస్ ఇస్తారు, అది ఇదని చెప్పారు. కానీ నాకు గత లాస్ట్ 2-3 డేస్ నుండి ఒక రియల్ లీడర్ ఎలా ఉండాలి అంటే ట్రంప్ గారు లాగా ఉండాలనిపించిందండి. ఎందుకంటే ఓకే, ప్రతి దేశానికి ఇంకొక దేశానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దే షుడ్ ఓబే. బట్ ఒక్కసారి తన అనుకున్నోడికి కష్టం వస్తే వాడు ఎక్కడున్నా ఏరేస్తామన్న పద్ధతి, ఐ కెన్ లవ్ ఇట్ సీరియస్లీ. అసలు ఇదే గినక జరిగితే బంగ్లాదేశ్లో సో ప్రతి హిందువులు కూడా సేఫ్గా ఉండాలని ఉంటారనుకుంటున్నాను. సో చూస్తారు మన ట్రంప్ కన్నా మేధావి మోడీ గారు ఏం చేస్తారో చూద్దాం, రైట్. సో వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకుంటాయి. సో ఇది ఇంత పెద్ద ఆపరేషన్ కాబట్టి ఖచ్చితంగా మండే మార్కెట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్రిడిక్షన్స్కి వెళ్దామండి. సో ఫస్ట్ మండే మీకు ఇచ్చే ప్రిడిక్షన్స్లో 22 మండే అండి. మండే ఫస్ట్ వారీ ఎనర్జీస్ బేరీష్ ఇస్తున్నానండి, 3078 దగ్గర బేరీష్ ఇస్తున్నాను. సో టార్గెట్ 3050 నుండి 3030 వరకు టార్గెట్ ఉంది. సో అలాగే స్టాప్ లాస్ వచ్చి 3103 దగ్గర స్టాప్ లాస్ ఉందండి. ఇంకోటి లెన్స్ కార్టు, ఇది 463 దగ్గర ఎంట్రీ ఇస్తున్నాను. ఇక్కడ నుండి 453 440 వరకు సో బేరిష్ ప్రాబబిలిటీ ఉంది. టార్గెట్ 481, స్టాప్ లాస్ 481 అండి. సో నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఈ సిరియా అటాక్, ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ హ్యాక్ ఐ అనేది సర్జికల్ స్ట్రైక్, ఇది కరెక్టే. బట్ విషయం ఏంటయ్యా, ఇక్కడ విషయం ఏం జరిగింది అంటే అది తీవ్రవాదుల మీద చేసింది కాబట్టి కంట్రీస్ కొన్ని మాట్లాడకుండా ఉంటాయి. దీనివల్ల మార్కెట్ అందరం ఏమనుకుంటాం అంటే పడిద్ది అనుకుంటాం, ఖచ్చితంగా పడుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, అంటే పడుతుంది అని కాదు, నేను అలా డైరెక్ట్ చెప్పకూడదు, యూట్యూబ్లో మీరు అర్థం చేసుకోవచ్చు. కొంచెం మధ్యలో బౌన్స్ అయ్యి ఫాల్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుంటే మీరు ఫస్ట్ సెన్సెక్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే రేపు మండే, ట్యూస్డే అయితే చాలా వరకు ప్రాబిలిటీ పడుతుంది. అందుకే వెయిట్ చేసి 85,500 నియరెస్ట్కి వెళ్తే బ్రహ్మాండంగా పీఈ సైడ్కి జంప్ అయిపోండి. సో బ్యాంక్ నిఫ్టీ వెయిట్ చేసే గ్యాప్ అప్ అయితే మనకి ఇంకా లక్కు. మండే కనుక గ్యాప్ అప్ అయింది అనుకోండి ఇంకా లక్కు. సో మనకి పీఈ సైడ్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో సెన్సెక్స్ 85,500 పీఈ, బ్యాంక్ నిఫ్టీ 59,500 పీఈ, సో నిఫ్టీ 26,200 పీఈ, మిడ్ నిఫ్టీ 14,000 పీఈ, సో అలాగే ఫిన్ నిఫ్టీ 27,600 పీఈ అండి. ఓవరాల్గా పీఈ ఇస్తున్నా. పీఈ మార్కెట్ పడిద్దని చెప్పట్లా, అక్కడికి వెళ్తేనే చేయండి అని చెప్తున్నాను. మార్కెట్ పడిద్ది, ఏ క్షణమైనా పడుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంట్రీస్ తీసుకుంటే మాత్రం మీకు చాలా 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 స్టాండర్డ్ థింగ్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. అంటే వెయిట్ చేయండి, కొంచెం పేషెన్సీ చూపెడితే మాత్రం అవుట్పుట్ బ్రహ్మాండంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది పెద్ద ఇష్యూ. ఒకవేళ వేరే కంట్రీస్ ఏదైనా, ఇప్పుడు యుఎస్తో ఇంకో కంట్రీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వేరే కంట్రీ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఇట్ కుడ్ బి బికమ్ వెరీ 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 టఫెస్ట్ అనమాట. సో అటువంటి టైంలో మార్కెట్ హ్యూజ్గా క్రాష్ అయితే చూసుకోండి. సో శోభన్ బాబు గారు, నిన్నటి వీడియోలో విరాట్ కోహ్లీ నెంబర్ 18 గురించి చెప్పారండి సరదాగా. సో ఏమైనా రాంగ్ చెప్పుంటే సారీ. సో శోభన్ బాబు గారు, అబ్బాయి ఏం చెప్పారు సార్, సూపర్, థ్యాంక్ యూ అండి. ఏదో నాకున్న నాలెడ్జ్ షేర్ చేసుకున్నాను. యూట్యూబర్ గారు, నెంబర్ 18 నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ సార్.
చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అన్నయ్య, గుడ్ ఈవినింగ్ అండి. 18 సంఖ్య విశిష్టత గురించి, ఇండియా హిస్టరీ గురించి మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషం అన్నయ్య. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో చేశానండి. ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఏం లేదు. దోజాలాడితే జనరల్ ఫ్యాక్ట్స్ అంతే, చరిత్రలో జరిగింది. ద గ్రేటెస్ట్ ఇండియన్ హిస్టరీ మన వాళ్ళకి, ఈ జనరేషన్కి తెలియాలని చెప్పాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే రెగ్యులర్గా చూసేవాళ్ళు కూడా ఆ వీడియో చూడలేదు. ఏం కాదు, చూసిన వాళ్ళకైతే కొన్ని విషయాలు తెలుస్తాయి. సో వకాబ్ ఇండియా జెడ్ఎఫ్ సివి కమర్షియల్ ఎంటర్ప్రైజ్ తెలపగలని చెప్తున్నాను, కంపల్సరీ అండి. కంపెనీ ఎక్కడండి? వాప్కో ఇండియా, సారీ నేను టైప్ రాంగ్ కనబడుతుంది. యామ్కోనా వాప్కోనా అండి? సో నేమ్ చేంజ్ చేశారు, ఆమ్కో ఇండియా అయితే ఉంది. సో ఇదైతే మీరు ఇప్పుడు బయ్యింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటుంది, అప్పర్ సర్క్యూట్ లాక్ అవుతుంది. కొంచెం ఒకసారి నేమ్స్ కొంచెం క్లియర్గా షేర్ చేయండి. సో జెడ్ఎఫ్ సివి కమర్షియల్ ఎంటర్ప్రైజ్ తెలపగలరు. ఒక్కసారి మన ఆఫీస్ నెంబర్కి చిన్నారెడ్డి గారు ఆ కంపెనీ డీటెయిల్స్ ఒకసారి పెట్టండి, ఎందుకంటే ఇక్కడ లిస్టింగ్లో స్టాక్ క్లియర్గా చూపెట్టట్లేదు. మేబీ మీరు టైపింగ్ రాంగ్ చేశారేమో. సో నేను చెప్పింది అయితే మాత్రం, సో మీరు కొంచెం వెయిట్ చేసేసి ఆమ్కో ఇండియా 77 దగ్గర తీసుకొని, టార్గెట్ 89 నుండి 900 దాకా, 90 దాకా ఉందండి. సో దాన్ని ఫోకస్ చేసుకోండి. మియామ్ గారు, సార్ అమంతా హెల్త్ కేర్ నాకు ఐపీఓలో అలాట్ అయింది, చిల్డ్రన్స్ కోసం అని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తున్నాను. 120 షేర్స్ 1735 లాస్లో ఉంది. సెల్ ఆర్ యావరేజ్ చేయమంటారా, గైడెన్స్ ఇవ్వండి. యావరేజ్ ఏ ప్రైస్లో చేయాలి? ఒక్క నిమిషం అండి. అమంతా హెల్త్ కేర్. సో వీటి బదులు మీరు గ్రో తీసుకుంటే చాలా బాగుండేదండి. నా సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది అమ్మేసి గ్రో తీసుకోవడం బెటరు. అమంతా హెల్త్గా లేదు, కంపెనీ అయితే మంచిదే. మీరు ఓపిక పట్టుకుంటాను అంటే ఓపిక పట్టుకోండి, పిల్లల కోసం కాబట్టి ఏ కంపెనీస్ అయినా ఖచ్చితంగా పెరుగుతాయి ఆ లాంగ్ పీరియడ్లో. బెటర్ ఏంటంటే దానంత టైం పీరియడ్లో మాత్రం ఖచ్చితంగా, సో ఖచ్చితంగా ఎక్కువ గ్రోత్ వాటిలో ఉంటుంది, దాన్ని చూసుకోండి. వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే నో ప్రాబ్లం అండి. పండు గారు, నైస్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. నందిని గారు, థ్యాంక్ యూ, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, రియల్లీ మెజారిటీ డజంట్ నో ద ఫ్యాక్ట్ సార్, థ్యాంక్ యూ సార్. అమరేంద్ర గారు, శుభ సాయంత్రం గురువు గారు, గుడ్ ఈవినింగ్ అండి, సాయంత్రం అండి. ఇన్నాళ్ళు 18కి ఒక ఫ్యాన్సీ నెంబర్ అనుకున్నాం, దాని వెనుక హిందుత్వ భావన గురించి మీ వీడియో ద్వారా తెలిసింది, కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అమరేంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ రైటింగ్ గ్రేట్ కామెంట్స్. రంగప్రసాద్ గారు, హాయ్ అన్న, ఈఎంఐ 18 వర్కౌట్ అవుతుందా? అవుతుంది, అవుతుంది, చూడండి, ఖచ్చితంగా అవుతుంది. సో శ్రీకాంత్ గారు, నైస్ సార్, సూపర్గా చెప్పారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే డాక్టర్ శ్రీకాంత్ గారు. భరణి గారు, థ్యాంక్ యూ సార్, బీయింగ్ ఏ కోహ్లీ ఫ్యాన్ ఐ ఆమ్ కేమ్ టు హియర్ అబౌట్ దిస్ మ్యాజికల్ నెంబర్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ లవ్ అండ్ సపోర్ట్. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి, కోహ్లీ ఫ్యాన్స్కి షేర్ చేయండి. సో కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అమ్మ, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ అనాలిసిస్ అబౌట్ 18 నెంబర్, థ్యాంక్ యూ అండి. ఏదో సరదాగా అప్పుడప్పుడు మన వాళ్ళకి యూజ్ అయ్యే నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని చెప్పి చేసామండి, నథింగ్ అదర్ థింగ్స్ అనమాట. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ట్రైనింగ్స్ ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే జనవరి 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మీకు తెలుసు ఈ ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే ఎంత బెనిఫిట్ ఉంటుందో. సో మీరు మా రెగ్యులర్గా మీకు ఇక్కడ కాల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, స్టాండర్డ్ ఉంటుంది. సో దీని బిఫోర్ సబ్జెక్ట్స్ కనుక తెలిస్తే బాగుంటుంది, అందుకే ట్రైనింగ్ తీసుకోండి అని చెప్తున్నాను. ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటే ఈ గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. సో ఎనీవే,
థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. ట్రైనింగ్ కోసం కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.